వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్యా ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ నోటిఫికేషన్లో నేను సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పొజిషన్, కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను. ఇది హెల్త్ యూనివర్సిటీ నుంచి అయితే వచ్చింది. సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్కి 18 to 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 2 వేకెన్సీస్ ఉన్నాయి. 31,500 అయితే ఇస్తారు. కంప్యూటర్ ఆపరేటర్ కూడా 18 to 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 4 వేకెన్సీస్, 21,500 అయితే ఇస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్కి 18 to 42 9 వేకెన్సీస్, 18,500 అయితే ఇస్తారు. ఫ్రెండ్స్, ఎవరైనా మనకు ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తూ ఉంటే వాళ్ళ కోసం ఒక్కసారి చూపిస్తున్నాను క్విక్గా. మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉంటాయి. మీరు వెంటనే ఒక్కసారి చూసుకొని వెంటనే అప్లై చేయడానికి అయితే ప్రయత్నించండి. లింక్స్ అన్ని కామెంట్ బాక్స్, డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంటాయి. షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే షార్ట్స్ రూపంలో కూడా ఇలా పోస్ట్ చేసేస్తూ ఉంటాము, చెక్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడైతే వచ్చేసి ఇక్కడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అయితే ఫర్దర్గా చూద్దాము. ఇక్కడ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ సైన్సెస్ నుంచి ఆంధ్రప్రదేశ్ విజయవాడ అయితే ఉంది. సో రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పొజిషన్స్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి బీటెక్, సిఎస్సి, ఐటీ, ఈసీఈ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేయాలి. షెల్ హ్యావ్ సౌండ్ నాలెడ్జ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ సపోర్ట్, నెట్వర్కింగ్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. కంప్యూటర్ ఆపరేటర్ అయితే వచ్చేసి కంప్యూటర్స్ రిలేటెడ్ ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్కి మస్ట్ పోసెస్ కంప్యూటర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి, లేదా డిగ్రీ, పీజీటీసీఏ, డీసీఏ అయితే నుంచి చేసినా పర్వాలేదు. సో ఏజ్ అయితే వచ్చేసి 42 ఇయర్స్ అయితే ఉండాలి. హౌ టు అప్లై అయితే వచ్చేసి క్యాండిడేట్స్ కెన్ బి ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా అవైలబుల్ ఇన్ ద యూనివర్సిటీ వెబ్సైట్లో ఉంది. ఆఫ్టర్ చెకింగ్ ఆల్ ద డేటా, ఎన్జ్యూరింగ్ ఆఫ్ ద డేటా ఇస్ కరెక్ట్ అయిన తర్వాత మీకు ఒక రిఫరెన్స్ ఐడి అయితే అలాట్ చేస్తారు. రిఫరెన్స్ ఐడి, అప్లికేషన్ ఐడి జనరేట్ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ ఇఫ్ ద పేమెంట్ ప్రాసెస్ ఈజ్ నాట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, దెన్ ద అప్లికెంట్స్ కెన్ గో టు ద అప్లికేషన్ ఐడి అండ్ మేక్ ఏ రీపేమెంట్, దెన్ అప్లికేషన్ ఈ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఫస్ట్ ఏం చేయాలంటే పేమెంట్ చేయాలి, తర్వాత అప్లికేషన్ ఐడి వస్తుంది, తర్వాత అప్లికేషన్ ఐడి రాకపోతే మళ్ళీ రీపేమెంట్ చేస్తే వస్తుందని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. సో మేడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ అయితే వచ్చేసి 500 రూపీస్ కట్టాలి. ఇఫ్ ద క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్, సో ప్రతిదానికి మీరు 500 రూపీస్ కట్టుకుంటూ వెళ్ళడమే. మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ ద్వారా కట్టాలి. సెలక్షన్ క్రైటీరియా, స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మెరిట్ లిస్ట్ తీస్తారు. సో బేస్డ్ ఆన్ మెరిట్ లిస్ట్ బట్టి అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సో కండిషన్స్ ఆఫ్ ద అపాయింట్మెంట్ అయితే వచ్చేసి క్యాండిడేట్ సెలెక్టెడ్, అపాయింటెడ్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇదైతే వచ్చేసి రెమ్యూనరేషన్ అయితే వచ్చేసి సో ద మంత్లీ రెమ్యూనరేషన్ విల్ బి పెయిడ్ షో అగైన్స్ ద కేటగిరీ. సో నేను ఆల్రెడీ రెమ్యూనరేషన్ డిస్కస్ చేస్తాను కదా. 31/5/2025 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. విల్ బి ఇన్ఫార్మ్. స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తారు ఇన్ఫార్మ్ చేస్తారు. అండ్ దీనికైతే వచ్చేసి లిస్ట్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ త్రూ ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలంటే లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఎస్ఎస్సి, స్కానడ్ కాపీ ఆఫ్ ఒరిజినల్ ఇయర్స్ ఆఫ్ మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, స్కానడ్ కాపీ ఆఫ్ ప్రొవిజనల్ డాక్యుమెంట్స్, ఎక్స్పీరియన్స్, తర్వాత ఏమైనా క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్స్, పిహెచ్ సర్టిఫికేట్స్, స్టడీ కండక్ట్స్ ఉంటే అవి, స్కానర్డ్ కాపీ ఆఫ్ ఒరిజినల్ ఆధార్ సర్టిఫికేట్స్, రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, కేటగిరీ వైజ్గా ఎవరెవరికి ఎన్ని పొజిషన్స్ ఉన్నాయో క్లియర్గా అయితే ఇచ్చారు. పోస్టింగ్ కూడా మీకు విజయవాడ స్టేట్ వైడ్ అయితే ఉంటుందని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ పోస్టింగ్ కూడా ఇస్తారు. సో ఇక్కడ ఎలా అప్లై చేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఈ లింక్ ఇస్తాను నేను. సో ఇక్కడ అప్లై బటన్ ఉంది కదా, అప్లై అని క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. క్లిక్ హియర్ దగ్గర అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే అప్లై పోస్ట్, ఏ పోస్ట్కి అప్లై చేస్తారు, డేటా ఎంట్రీ ఆపరేటర్కి అప్లై చేస్తుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ కొట్టి నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయండి. కేటగిరీ, మీ జెండరు, డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేమ్, అలాగే మ్యారిటల్ స్టేటస్, హస్బెండ్ నేమ్, కాంటాక్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మీ నేషనాలిటీ ఏంటి, మీ అడ్రస్ ఫర్ ద కమ్యూనికేషన్, ఆధార్ నెంబర్, మీ స్పెషల్ కేటగిరీ అయితే రాయండి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, డిగ్రీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏమైనా ఎడిషనల్ క్వాలిఫికేషన్ ఉందా, సో ప్రజెంట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా మీరు పనిచేస్తుంటే ఆ యొక్క డీటెయిల్స్ ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు, ఎంత టోటల్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ డ్యూటీస్ చేశారు, లిస్ట్ ఆఫ్ ఒరిజినల్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్ అన్నీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో సైజెస్ ఇచ్చారు 10 KB నుంచి 20 KB వరకు. పీడిఎఫ్స్ అయితే మ్యాక్స్ 3 MB వరకు అయితే అప్లోడ్ చేయొచ్చు. ఒరిజినల్ ఎస్ఎస్సి, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఒరిజినల్ ఆఫ్ ఆల్ ద ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నీ ఒక పీడిఎఫ్లో పెట్టండి. ప్రొవిజనల్స్, పర్మనెంట్ సర్టిఫికేట్స్ అన్నీ ఒక పీడిఎఫ్ చేయండి. అలాగే మీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, కంప్యూటర్ ఆపరేటర్కి దానికి సంబంధించింది అది, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉంటే అది, పిహెచ్ సర్టిఫికేట్ ఉంటుంది, క్లాస్ 4th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్, ఒరిజినల్ ఆధార్ సర్టిఫికేట్స్, పీజీటీసీఏ, డీసీఏ సర్టిఫికేట్స్ ఉంటే అప్లోడ్ చేసి సబ్మిట్ చేయడమే. సో సబ్మిట్ టు పేమెంట్కి వెళ్ళిపోతుంది. పేమెంట్లో 500 రూపీస్ పే చేసేస్తే
నెక్స్ట్ అయితే వచ్చేసి మీకు ఐడి అయితే జనరేట్ చేస్తుంది. వన్స్ ఐడి జనరేట్ చేసిన తర్వాత మరి షార్ట్ లిస్ట్ అయితే మీకు స్కిల్ టెస్ట్కి అయితే పిలుస్తారు. ఇంతే ఫ్రెండ్స్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి వచ్చిన అవుట్సోర్సింగ్ జాబ్స్కి అప్లై చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.